ఈరోజు కుప్పంలో మా చెల్లెల్ని అక్కల్ని చూస్తా ఉంటే అక్క చెల్లెళ్ళు చూస్తా ఉంటే నాకు పాత రోజులు జ్ఞాపకం వస్తున్నాయి. డాక్రా సంఘాలు పెట్టినప్పుడు కొత్తల్లో ఇదే మారిగా మీటింగ్లు పెడితే కొన్ని వేల మంది లక్షల మంది మీటింగ్లకు వచ్చినప్పుడు ఆ రోజు ఏ ఉత్సాహం కనపడిందో దానికంటే ఎక్కువ ఉత్సాహంగా ఉన్నారు. దీనికి మనస్ఫూర్తిగా నా ఆడబిడ్డలందరికీ అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు వేదిక పైన ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు గారు, ఆయన బాగా చదువుకుని ఉన్నతమైన పదవుల్లో రాణించి ఈరోజు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వారు రాజకీయాలకు వచ్చారు. వారిని గట్టిగా మనస్ఫూర్తిగా ఆశీర్వదించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. జిల్లా పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్ గారు, శాసన మండలి సభ్యులు గౌరవనీయులు కంచర్ల శ్రీకాంత్ గారు, గౌరవనీయులు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి పిఎస్ ముండత్నం గారు, గౌరవాని శ్రీనివాసులు గారు, డాక్టర్ సురేష్ గారు, అదే మాదిరిగా ఆర్ చంద్రశేఖర్ గారు సమన్వయ కమిటీ కన్వీనర్, ప్రతాప్ గారు, కాదర్ బాషా గారు, జిల్లా మహిళా అధ్యక్షురాలు అరుణమ్మ గారు, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు అనసూయ గారు, కుప్పం మహిళా మండలి మహిళా అధ్యక్షురాలు వసంతమ్మ గారు, గుడిపల్లి మండల పార్టీ అధ్యక్షురాలు పద్మమ్మ గారు, శాంతిపురం మండల పార్టీ అధ్యక్షురాలు శ్యామల గారు, రామకుప్పం మండల పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి పద్మమ్మ గారు, మున్సిపాలిటీ అధ్యక్షురాలు శారదమ్మ గారు, శ్రీమతి పుష్ప, శకుంతలమ్మ, భారతి త్రిలోక్, స్వాతి, తిరుమగల్, సుగుణమ్మ, చంద్రకళ, అలవేలమ్మ, తిరుపతమ్మ, గాయత్రి, సరస్వతమ్మ, సుందరమ్మ. వేదికలో ఎటు చూసినా వెనక ముందర చుట్టుపక్కలంతా మహిళలే కనపడుస్తున్నారు. ఇది మహిళా సాధికార కోసం తొలి మెట్టు మాత్రమే. నేను ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోమంటున్నా. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఆడబిడ్డల గురించి మాట్లాడిన మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని మీరే ఆలోచించుకోండి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఓటేస్తున్నాం. ఎప్పుడూ మిమ్మల్ని గురించి ఎవ్వరూ మాట్లాడలేదు. మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ ఆలోచించాడు. ఇంట్లో ఇద్దరు బిడ్డలుంటే మగ బిడ్డలకి ఆస్తులు ఇస్తాం, ఆడబిడ్డలు మాత్రం పెళ్లి చేసి బయట పంపిస్తాం. ఇది సబబు కాదని ఆలోచించి ఆస్తిలో హక్కు కేటాయించిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అవునా కాదా? ఈ కాలం చిన్నపిల్లలు ఉన్నారు, మీరంతా ఒకసారి చరిత్ర చదువుకోవాలి. చదువుకోకపోతే చరిత్ర మర్చిపోయినట్టు అవుతుంది. ఈరోజు తల్లిదండ్రులు గాని ఆస్తిలో హక్కు ఇవ్వకపోతే దబాయించి పోరాడి అవసరమైతే కోర్టు పోయి కూడా తెచ్చుకునే శక్తి ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. రెండోది, మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈరోజు చాలా మంది ఇక్కడ మహిళలు ఉన్నారు.